మన దగ్గర డిగ్రీలు పీజీలు చదివి ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. ఇన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నా ఇంగ్లీష్ రాదని భయపడేవాళ్ళు మరింత అధికం. అయితే చదువు ఏమీ లేకున్నా టీవీల్లో వచ్చే కార్యక్రమాలను చూసి లండన్లో ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగి అత్యున్నత పురస్కారాన్ని పొంది ఔరా అనేలా చేసింది ఆ మహిళ. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం చదువుకోకుండా విదేశాలకు వెళ్లడం చాలా కష్టం. ఒకవేళ వెళ్ళినా అక్కడ భాష రాక నానా ఇబ్బందులు పడాలి. భారత్ కు చెందిన ఆశా ఖేమ్కా ఏమాత్రం చదువుకోకుండా బ్రిటన్ కు వెళ్లటమే కాదు, ఏకంగా ఓ కళాశాలలో ప్రిన్సిపల్ గా చేరి చరిత్ర సృష్టించేశారు. నిజమేనండి. అంతేకాకుండా ఈ ఏడాది ఏషియన్ బిజినెస్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నారామె. విద్యారంగానికి ఆమె చేసిన సేవల గుర్తింపుగా బర్మింగ్హామ్ లో ఈ అవార్డు అందజేశారు. బీహార్ లోని ఓ మారుమూల జిల్లా సీతామర్హికి చెందిన ఖేమ్కా తన 13వ ఏటే చదువుకు స్వస్తి చెప్పారు. ఇంగ్లీష్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా భర్త, 3 పిల్లలతో 25వ ఏట బ్రిటన్ లో అడుగుపెట్టారు. ఇంగ్లీష్ పై పట్టు కోసం చిన్నపిల్లల టీవీ షోలు చూడటంతో పాటు చుట్టుపక్కల వారితో ఇంగ్లీష్ లోనే మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. తర్వాత కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఖేమ్కా మ్యాన్ఫీల్డ్స్ లోని వెస్ట్ నాటింగ్హామ్షైర్ కళాశాలలో అధ్యాపకురాలుగా చేరారు. కొంతకాలానికే కళాశాల ప్రిన్సిపల్ గా, సీఈఓగా కూడా నియమితులయ్యారు. అంతేకాదండి, విద్యారంగంలో ఆమె కృషిని గుర్తించిన యూకే ప్రభుత్వం 2013లో ద మేక్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ తో సత్కరించింది. చాలా గ్రేట్ కదా. ఆశా ఖేమ్కా ఎంతో మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు చాలా స్ఫూర్తిగా నిలిచారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.